ఇప్పుడున్న చాలా మంది హీరోయిన్లు తమ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కెరియర్లో సక్సెస్ఫుల్గా రాణిస్తూ ఉన్నారు. ఇక అలా కెరియర్ ఫుల్ ఫామ్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతూ ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం గ్లామర్ని తగ్గించుకోకుండా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇటీవలే అలా పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన హీరో హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలోనే అలా పెళ్లి బంధంతో అడుగుపెట్టిన ఒక స్టార్ హీరోయిన్ తన చేతిలో ఉన్న సినిమాలకు షాక్ ఇచ్చిందని వార్తలు వినబడుతూ ఉన్నాయి. తాజాగా తండ్రి అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి తన కూతురు మరియు తన భార్యతో టైం స్పెండ్ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా దర్శకుడు శంకర్ గేమ్ చేంజర్ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈ గ్రంథంలోని ఈ సినిమా షూటింగ్ మరింత లేట్ అవుతుందని అంటూ ఉన్నారు. బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ మరియు కియారా చాలా కాలంగా ప్రేమించి ఇటీవలే పెళ్లి బంధంతో ఒకటైన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని పెళ్లి తర్వాత షూటింగ్స్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ జంట మళ్లీ షూటింగ్స్ తో బిజీ అయిపోయారు. ఇద్దరి చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలు ఉండడంతో కెరియర్ పై ఫోకస్ పెట్టారు ఈ జంట. కానీ తాజాగా కియారాకి సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. అయితే కియారా తల్లి కాబోతుంది అన్న వార్తలు ఇప్పుడు బాలీవుడ్ లో ఎంతలా వైరల్ అవుతున్నాయంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సందర్భంగా ఏ హీరోయిన్ అయినా తల్లి కాబోతుంది అంటే చేతిలో ఉన్న సినిమాలన్నీ కంప్లీట్ చేసి బ్రేక్ తీసుకుంటారు. కానీ ఈమె మాత్రం గేమ్ చేంజర్ సినిమాలో అలా చేయడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఈ షూటింగ్ కి కాస్త బ్రేక్ తీసుకున్నాడు. దీంతో శంకర్ ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా స్టార్ట్ చేస్తారు. అయితే అప్పటి వరకు కియారా షూటింగ్ కి వస్తుందా లేదా అన్నది తెలియదు. ఈ విషయంలో ప్రస్తుతం సస్పెన్స్ కంటిన్యూ అవుతూ ఉందని చెప్పాలి. అయితే కియారా తల్లి కాబోతుందా లేదా అన్నది మాత్రం ఇంకా క్లారిటీగా రాలేదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.